ఈరోజు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నామినేషన్ గండికోట యువరాజు. మేము గెలుపు కోసం కాదు ఈ నామినేషను, మెజార్టీ ఇదిలో మా పెమ్మసాని గారు గుంటూరుని ఒక భారతదేశంలోనే 541 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక ఉన్నతమైన గుంటూరు అనేది ఒక నెంబర్ 1 పార్లమెంటుగా తీర్చిదిద్దాలని మా పెమ్మసాని గారు ప్రమాణం చేసినాడు. ఆయన అలా చేస్తారని మేమందరం ఊహించుకుని మా పిల్లలు మేము మా భార్యలు మా అందరూ కూడా ఈరోజు నామినేషన్కి వచ్చాము. ఈరోజు పెమ్మసాని గారి నామినేషను ఒక ఉర్దుతం. గుంటూరు పట్టణంలోనే నేను 5వ ఎలక్షన్ చూస్తాం. గుంటూరు పట్టణంలో 5వ ఎలక్షను. ఈ 5 ఎలక్షన్లో కూడా నేను ఇలాంటి నామినేషన్ కార్యక్రమం ఏ రోజు కూడా చూడాల. గల్లా జయదేవ్ గారిది 14లో చూసాం, 19లో చూసాం. కానీ ఇప్పుడు 2024లో పెమ్మసాని గారి నామినేషను అసలు అది ఒక జనజాతరలాగా అలా ఉప్పొంగి ఇదవుతుంది. మేము వేరేగా ఇంకో పార్టీని విమర్శించడం కానీ మేము చేయట్లేదు. మా పెమ్మసాని గారి మీద నమ్మకంతో మేము ఈ రోజున మేము ఆయనకి మేము ఈ రోజుకైనా ఇవాళ కూడా మీకు 40 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే మేము అభిమానులం, కార్యకర్తలమే. మేము పదవులు ఆశించిన వాళ్ళం కాదు. అలా ఈ రోజున పెమ్మసాని గారి ఒక నామినేషన్ పర్వం మీరు చూసుంటారు. అందరూ లక్ష మంది వచ్చినారు, 1,00,000 మంది. అలా ఇవాళ పెమ్మసాని గారిది బాగా నామినేషన్ జరుగుతుంది. ఆయన మా గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తూ మీకు నమస్కారం.